హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే 6+ మంత్స్ బేబీస్ కోసమని 3 ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్స్ అయితే చూద్దాము. మకానా, స్ప్రౌటెడ్ రాగి అండ్ ఓట్స్. ఈ 3 ప్రీమిక్స్ పౌడర్స్ అయితే మీ దగ్గర ఉన్నాయంటే మీరు ఈజీగా 10 మినిట్స్లో లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు విత్ వెజిటేబుల్స్తో. ఫస్ట్ అయితే మనం ఓట్స్ ప్రీమిక్స్ పౌడర్ అయితే చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, స్టీల్ది. నాన్ స్టిక్ అయితే అసలు యూజ్ చేయకండి, పిల్లలకి మంచిది కాదు. సో అందులో 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకోండి. ఆ ఓట్స్ని కంటిన్యూస్గా రోస్ట్ చేస్తూనే ఉండాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు రోస్ట్ చేస్తూనే ఉండాలి. ఈ ఓట్స్ ప్రీమిక్స్ పౌడర్ మీ దగ్గర ఉందంటే మీరు లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా ప్రిపేర్ చేసి మార్నింగ్స్లో హడావుడి లేకుండా వర్కింగ్ మామ్స్కి అయితే ఈ ప్రీమిక్స్ పౌడర్స్ చాలా యూస్ అవుతాయి. ఇది పూర్తిగా చల్లారాక ఫైన్గా పౌడర్ చేసుకొని ఒక 8 దాంట్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా మీకు 1 మంత్ వరకు అయితే ఇది ఉంటుంది. నెక్స్ట్ మనం స్ప్రౌటెడ్ రాగి ప్రీమిక్స్ చేద్దాము. ఫస్ట్ రాగి తీసుకొని 8 hours మంచిగా వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్లో ఓవర్ నైట్ పెడితే అవి మంచిగా మార్నింగ్ కల్లా స్ప్రౌట్స్ వచ్చి ఉంటాయి. లేదంటే 24 hours అయినా పెట్టుకోవచ్చు. తర్వాత స్ప్రౌట్స్ వచ్చాక మంచిగా డ్రై చేసుకోవాలి వాటిని కంప్లీట్గా డ్రై అయ్యేంతవరకు. నెక్స్ట్ ఒక స్టీల్ ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రౌట్స్ వచ్చిన రాగిని కంటిన్యూస్గా రోస్ట్ చేస్తూనే ఉండాలి. అవి పూర్తిగా చల్లారాక ఫైన్ పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. సో దీంతో మనం మంచి బ్రేక్ఫాస్ట్, సూప్స్ కూడా చేసుకోవచ్చు బేబీస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మకానా ప్రీమిక్స్ పౌడర్ అయితే చేద్దాము. ఫస్ట్ ఒక స్టీల్ ప్యాన్ తీసుకొని 1 కప్ ఆఫ్ మకానా వేసి లో ఫ్లేమ్లో కంప్లీట్గా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాక మిక్స్ పట్టుకొని ఒక 8 బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.